ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. కన్నె పెట్టరు కన్ను కొట్టరు ట్విన్సా ఒకసారి మాట్లాడు. హాయ్ అండి, అందరూ బాగున్నారా? చూశారు కదా, నేను సాయి కుమార్ ఒరిజినల్, వీడు శాంతి కుమార్ మిమిక్రీ. అమ్మా మీకోసం. ఏది బాబు ఇవ్వు. ఆ రోజుల్లో న్యూటన్ పక్కన ఇది లేదు కాబట్టి సరిపోయింది, గానీ లేకపోతే యాపిల్ పండు కింద పడేలోపే తినేది. అసలు గురుత్వాకర్షణ శక్తి టాపికే ఉండేది కాదు. ఏంటమ్మా ఇది? నేను ముగ్గేశాను బాబు. ఏంటమ్మా ఏదో మున్సిపాలిటీ వాళ్ళు బ్లీచింగ్ చేయలేనట్టు అలా అనే మీద కాకి రెట్టేసింది. దేవుడు ఉన్నాడు రా, ఎలాగో బర్రెకి రెక్కలు ఇవ్వలేదు, లేకపోతే అంత పై నుంచి పేడబడితే మొత్తం చచ్చూరుకునే వాళ్ళం. ఇంకా దారుణం. ఎవరైనా అమ్మాయిలు వస్తే బాగుండు. వీళ్ళు మనలాగే ట్విన్స్ అనుకుంటా. ఎంత ముద్దుకున్నారో ఇద్దరు. మేము కూడా ట్విన్సేనండి. మీరు మమ్మల్ని పెళ్లి చేసుకుంటారా? మా అన్నయ్య కూడా నచ్చాలి, అప్పుడే పెళ్లి. కన్నె పెట్టరు కన్ను కొట్టరు ఇలా అంటోడు ఒకడుంటేనే విధ్వంసం జరిగితే, ఇద్దరంటే ఇరాక్ అమెరికా యుద్ధమే జరిగింది. పెద్దనానా? ఎవరు? పెద్దనానా నేను. ఏమయ్యా, వర్షంకి టీవీ రావట్లేదు, డబ్బులు మాత్రం తీసుకుంటావు, డబ్బులు మాత్రం తీసుకుంటావు. అదేనే మన రాకేష్ గారు. నువ్వా? ఇంకా బతుకున్నావా? ఎంత ఎందుకు ఏడుస్తున్నావు నాకేం అర్థం కావట్లేదు. ఇది జబర్దస్త్ వచ్చేటప్పుడు ఇంత ఉండేది, ఇప్పుడు నా తయ్యింది. నేను మాత్రం ఏడుస్తట్లేదు. ఏమండి ఏంటి? మనం కలిసి కాపురం చేద్దాం అనుకున్నాం కదా, మధ్యలో గొయ్యలకెట్టి ఏంటండి? గొయ్యలకెట్టి ఏంటండి? అన్నయ్య, నేను దీంతో కాపురం చేయను. నేను కూడా కాపురం చేయను అతతో. అన్నయ్య ముఖం చూసి నేను పెళ్లి చేసుకున్నా. నువ్వు పెళ్లి పెటాకులు లేకుండా తీర్పులు చెప్పుకుంటూ ఇంట్లో ఉంటావు. గడ్డం పెంచావు, బుర్ర పెంచావా? మళ్ళీ చూపోటి. రాయుడు గారు, నాకు సమస్య వచ్చింది. ఏంటా సమస్య? గ్లాసులో మందు పోస్తున్నా, సోడా పోస్తున్నా, కానీ బుడగలో ఉన్న కింద నుండి వదులుతున్నాడు గ్లాసులో. ఆ సమస్య పరిష్కారం మీరే చెప్పాలా? ఓకే, ఆస్క్రిషియా మెస్రిత్రం, బట్ మెస్రిత్రం ఇస్ నాట్ ఆస్క్రిషియా. ఈ బుడగలు ఎలా వచ్చినా చెప్పమంటే నాకే బుడగలు వదులుతానదా? నేను బజార్కి వెళ్ళినప్పుడు ఖర్చులు కానీ డబ్బులు అడిగావు, ఇచ్చాను. 3 లెక్క చెప్పాలని తెలీదా నీకు? ఎంత మిగిలింది? 12 రూపాయలు మిగిలింది. ఏ మరి 10 రూపాయలు పెట్టే మిగతా 2 రూపాయలేవి? తీసుకోండి, డబ్బు పిచ్చి ఎంత ఏంటండి మీకు? బటర్ఫ్లైస్ అన్నాక హనీ కావాలి, మనుషులు అన్నాక మనీ కావాలి. మనీ ఇస్ ద బెస్ట్, మనీ ఇస్ ద బెస్ట్. బాబోయ్, ఏంటండి బయటకు వచ్చారు? రాబోయే ఖర్చులను తలుచుకుంటూనే నాకు కాపురం చేయబుద్దేయట్లేదు. మరి పిల్లలు లేకపోతే ఎలాగా? ఈ ప్రపంచాన్ని నీ కుటుంబం అనుకో, అనసూయ నీ కూతురు అనుకో. ఆవిడికి నాకు ఏమన్నా పోలికుందా? అందరూ నీలాగే అందంగా ఎలా ఉంటారు చెప్పు? మీ ఇద్దరు చాలా బెస్ట్ ఫ్రెండ్స్ అండి. అవును సార్. మాకు ఒక చిన్న ప్రాబ్లం ఉంది సార్. ఎవరైనా సరే గట్టిగా అంత తుమ్మితే సార్ మీ అమ్మాయిలా మారిపోతామండి. తుమ్మితే అమ్మాయిలా మారిపోతారా? నమ్మరా? ఒకసారి తుమ్మవా? ఓకే, ట్రై. ఒక్క నిమిషం, మాకు సిగ్గుగా ఉందండి. ఇది సార్ మా పరిస్థితి. అవును సార్, మళ్ళీ ఎవరు 9 దాకా కూడా మేము అబ్బాయిలా మారలేదు సార్. లెట్ మీ ట్రై దిస్ ఆల్సో. ఒక్క నిమిషం, మాకు కొంచెం సిగ్గుగా ఉంది. ఇది సార్ పొజిషన్. దేవుడా, ఒకటి నవ్వే నవ్వి యుద్ధాలెన్నో ఆపొచ్చు.
మా టీం లీడర్లు అందరి వల్ల మీకు ఎంత ఉపయోగాలు ఉన్నాయి చెప్పండి. కొన్ని టీముల వల్ల మిమ్మల్ని నిద్రపుచ్చి ఆరోగ్యంగా ఉంచుతున్నాయి, కొన్ని టీములు నవ్వించి ఆరోగ్యంగా ఉంచుతున్నాయి, కొన్ని టీములు అయితే మీరు మధ్యలో ఫోన్ మాట్లాడుకునే సౌకర్యం కూడా కల్పిస్తున్నాయి. కొన్ని టీములు అయితే అసలు ఇక్కడ ఉందామా లేచి ఊరు వెళ్దామా అన్న సెన్స్ లో కూడా ఉంటాయి. నీ చేతుల మీదకి రెంచి ఓపెన్ చేయి, మొట్టమొదటిగా నీ చేయి పడితే ఏ పనన్నా అద్భుతంగా జరిగిద్ది. ఇంకా నయ్య నువ్వు చేసిన పనులన్నీ నా చేయి పడ్డాకే జరిగినాయి, అలా నన్ను కూడా వేసేవారు లోపల. ఇప్పుడు ఈ కారు జబర్దస్త్ లాంటిదండి, అందులో పెట్రోల్ ఈటీవీ లాంటిది, అది లేకపోతే ఇది నడవదు. ఇక స్టీరింగ్ వచ్చేసి వాళ్ళు ఎలా తిప్పితే మనం అలా తిరగాలి, లేదు మేము ఇలా తిరుగుతామంటే వెళ్ళి బయట తిరగండి అంటారు, బయట తిరగండి అంటారు. ఇంకా డ్రైవింగ్ సీట్ వచ్చేసి మన రోజా గారు, ప్రజెంట్ ఆవిడే ముందు నడిపిస్తుంది అనమాట. పక్క సీట్ వచ్చేసి మనో గారు. ఆయన డ్రైవింగ్ సీట్ బాగా అబ్జర్వ్ చేస్తున్నారా? డ్రైవింగ్ సీట్ అంటే ఆవిడతో పాటు అసెంబ్లీ సీట్కి వెళ్ళి అంత అబ్జర్వ్ చేస్తున్నాడు ఆయన. మరి అనసూయ గారు ఈఎంఐ రా అంటే ఈ కారుకి ఈఎంఐ ఆవిడే కడుతుందా? ఈ కారు వాడుకుని ఆవిడ కారుకి ఈఎంఐలు కట్టుకుంటుంది. బండి చెక్ చేయడం కోసం ఊరంతా తిరిగి వచ్చాను. మీరేమో ఊర్ల మీద పడి తిరుగుతారు, ఆ తర్వాత నేను తిరగాలి మీకోసం. అలా గడ్డెట్టాను ఇడికి, వాడికి గడ్డి పెట్టాలి నీకు. నిన్న నైట్ నీకు ఒక సర్ప్రైజ్ ఇద్దామని మీ ఇంటికి వచ్చా, నువ్వు పడుకుంటావు కదా అని ఎందుకులే అని చెప్పేసి వెనక్కి వెళ్ళిపోయా. నేనేవో కానీ లోపలికి వస్తే నువ్వు సర్ప్రైజ్ అయ్యేవాడు. నిన్న పార్క్ లో నేను ఎవరితో చూసాను, నువ్వు ఎవడాడు? మా అన్నయ్య. నిన్న బైక్ మీద వెళ్తుంటే ఎవరితో వచ్చాను, ఎవడాడు? మా అన్నయ్య. నీకు ఎంతమంది అన్నయ్యలు క్లారిటీగా చెప్పా. నువ్వు ఎంతమంది క్లారిటీగా చూసావు చెప్పు. నేనే కాల భైరవ కాలకే అనుకున్నా. ఒకసారి చేయి పట్టుకో మిత్రవిందా, మర్యాదగా చేయి పట్టుకుంటావా లేదా నన్నే కాలు పట్టుకోమంటావా? సర్లేదా? షాక్ తగలేదు. అబ్బా ఒక నిమిషం పాటు ఇంత అందమైన మన కాలభైరవకి మిత్రవింద అవుదాం అనుకుని ఆశపడిపోయింది. కాలకే వచ్చేసింది ఆయన. గోరా నేను ఎందుకు పుట్టానో నాకు అర్థం అవ్వట్లేదు. నాకు కూడా అర్థం కాలేదు. నువ్వు కాలకేయ నేను కూడా అదే చెప్పా. కాలకేయ కాదు కాలభైరవ. క్లారిటీ మాకుంది, నీకు లేదు. వీడు గెటప్ చూసి ఎవరైనా కాలభైరవ అనుకుంటాడండి. నువ్వు గెటప్ వేసుకొచ్చి ఒక లంగా తగ్గించుకొని వచ్చి నేను గిరి పోటర్. గాల్లో కదా రావాలి, బైక్ మీద వచ్చావేంటి? గాల్లో వస్తే అందరు గాలి తిరిగేవాడు అంటున్నారు, అందుకనే బైక్ లో వచ్చా. నమస్తే మహారాణి ఇందుమతి గారికి వందనాలు, ప్రభులకి ప్రణామాలు. హే చుట్కీ, ఇక్కడ ఏం జరుగుతుంది? లాగ్ లేకుండా స్కిట్ జరుగుతుంది. ప్రపంచమంతా అర్థమైంది, వచ్చేసింది లాగేశ్వరి అని. నా పేరు హల్క్. అంత బల్క్ గా ఉన్నావు నువ్వు హల్కా. అయినా హల్క్ అంటే పెంచాల్సింది కండలు, పొట్ట కాదు. ఇతనిలో సగం ఆవిడ, ఆవిడలో సగం ఇతను. ఒకరి కోసం ఒకరు పుట్టారేమో అనిపిస్తుంది. మేడ్ ఫర్ ఈచ్ అదర్ కి కేర్ ఆఫ్ అడ్రస్. ఆ ముచ్చటైన జంటే అనసూయ భరద్వాజ్. మరి మా గురించి కూడా చెప్పు. ఏం చెప్పాలి చెప్పు. అది నువ్వే ఇంత లాగేవు, ఇక మేమేం చెప్తాం. మీరు తాగుబోతా, మీరు తిరుగుబోతా, మీరు ఆర్టిస్టా? పాస్. మందేవండి. మందు కాదు మాస్టర్. మాస్టర్ లకడి కపూల్. నేను ఒక డాన్సర్ చెల్లెల్ని పెళ్లి చేసుకున్నా మాస్టర్. పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా మాస్టర్. మిమ్మల్ని చూసిన తర్వాత మొత్తం పోయింది మాస్టర్. ఇప్పుడు
ఏం పేరు? సుజాత. ఎక్కడికి వెళ్తున్నారు? కాలేజీకి వెళ్తున్నా. కాలేజ్ ఎక్కడో? కోటిలో. ఆకాశ గంగొచ్చింది, రందాలు ముంచెత్తింది, గోదావరి పొంగొచ్చింది, పొంగుల్ని ముడిపెట్టింది. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.